హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాణి ఎవరు అని తెలుసుకునే రౌండ్స్ అనేవి పాజ్ అవ్వడంతో, అంటే రౌండ్ 3 దగ్గర ఆపడంతో నెక్స్ట్ సండే రౌండ్ 4 కండక్ట్ చేస్తామని చెప్పడంతో యువరాణులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రోజా కూడా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ అదే టైంకి నిషా అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చి ప్రేమ్తో నిషా పెళ్లి జరిపించాలి అని ఫోర్స్ చేస్తూ ఉండడంతో ఒక్కసారిగా ప్రేమ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అయినా ప్రేమ్ తప్పు చేశాడు అనడానికి సాక్ష్యం ఉంది, తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతారు కరెక్ట్గా నిషా వాళ్ళ నాన్నగారు. వెంటనే ఇంకా చామంతి, హర్షవర్ధన్ అయ్య గారు, మీరు ఒకే ఒక మాట చెప్పండి, మీకు మీ అబ్బాయిపై నమ్మకం ఉంది కదా, అలాంటప్పుడు కాస్త టైం అనేది ఇవ్వాలి కదా అని అంటుంది చామంతి. ఏయ్, ఏంటే ఏంటే టైం ఇచ్చేది అని అంటుంది రోజా. అది కాదు రోజా అమ్మ, ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళ తప్పు లేదు అని ప్రూవ్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో అయితే పడతారనమాట వీళ్ళైతే. సో నో, ఇలా జరగకూడదు అని నిషా అనుకుంటుంది. హర్షవర్ధన్, అది కూడా కరెక్టే, చూడండి, నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ప్రేమ్ అని మీరు అంటున్నారు, ప్రేమ్ కాదని నిరూపించుకుంటానంటున్నాడు కదా, వాడికి కాస్త టైం ఇవ్వండి, ఈలోపు ఏదైనా సమస్య రాకుండా చూసుకుందాం అని అంటారు హర్షవర్ధన్. చూడండి బావగారు, నేను కేవలం 3 రోజులు మాత్రమే టైం ఇస్తాను. ఈ 3 రోజుల్లో నిషా ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ్ కాదు అని నిరూపించుకుంటే సరే, లేకపోతే మూడో రోజే పెళ్లి చేయాలి. మీరు ఈ ఛాలెంజ్కి ఓకేనా అని అంటారు. ఓకే, వాడిపై నాకు నమ్మకం ఉంది అని అంటారు హర్షవర్ధన్. ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. చామ్, మనకున్నవి 3 డేసే చామ్, నాన్న మాటని నేను ఎప్పుడూ తప్పలేదు. ఇప్పుడు కూడా నాన్న నాపై ఎంతో నమ్మకం ఉంటేనే ఆ మాట ఇచ్చుంటారు, ఛాలెంజ్ చేస్తుంటారు. నాన్నని ఈ ఛాలెంజ్లో గెలిపించాలి చామ్ అని అంటాడు ప్రేమ్. అవును బాబు, ఖచ్చితంగా గెలిపిద్దాం. కాకపోతే ఆలోచించాలి. ముందు ఆ డాక్టర్ ఉన్నారు కదా, ఆ రోజు నిషా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళింది కదా ఒక హాస్పిటల్కి, ఆ హాస్పిటల్కి ఒకసారి వెళ్దాం, వెళ్ళి ఆ డాక్టర్ నోటితోనే నిజం వచ్చేలా చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సాక్ష్యంగా చూపించవచ్చు బాబు అని. ఇంకా అలా చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. హాస్పిటల్లో అప్పుడే వచ్చిన కొంతమంది పేషెంట్స్ అయితే చామంతి ప్రేమ్ని గుర్తుపడతారు. ఎందుకంటే వాళ్ళ వెడ్డింగ్ యాడ్ షూట్ అంతలా వైరల్ అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరిని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. బాబు, మీరిద్దరూ చామంతి ప్రేమే కదా అని అడుగుతారు. అవునండి అని అంటాడు ప్రేమ్. బాబు, మీ యాడ్ షూట్ని టీవీలో చూసాం, నిజంగా చాలా బాగుంది, భార్యాభర్తల్లా చూడ చక్కగా ఉన్నారు. బాబు, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి, నిజంగా మీరిద్దరు భార్యాభర్తలా అని అడుగుతారు ఆవిడైతే. ఇంకా ఒక్కసారిగా అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది చామంతి. ఇంక ప్రేమ్, అవును, మేమిద్దరం భార్యాభర్తలమే, నేను తన మెళ్ళో 3 ముళ్ళు వేశాను అని ప్రేమ్ చెప్పడంతో ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి బాబు ఇలా చెప్తున్నారు, ఇలా ఎందుకు చెప్తున్నారు అని ఆలోచనలో పడుతుంది చామంతి. చామ్, ఏమైంది చామ్, అలా ఉన్నావేంటి అని అడుగుతారు. అబ్బే, ఏం లేదు బాబు. బాబు, ఇలా మీరు ఎందుకు అని అనేలోపు తాళిని తీసేసావు వచ్చాం అని మనసులో అనుకుంటూ, ఏం లేదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అలా చెప్పాను, అది కాకుండా ఆ రోజు ఒకటి వస్తే బాగుంటుంది అని ఊహించుకొని చెప్పాను చామ్ అని అంటాడు ప్రేమ్. అంతేనా అని పాపం చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి ఇంకా లోపలికైతే వెళ్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ నార్మల్ రౌండ్స్కి వస్తూ ఉంటుంది. అప్పుడే చామంతి ప్రేమ్ ఇద్దరు వెళ్ళి, డాక్టర్, నమస్తే డాక్టర్, మీకు గుర్తుంది కదా, ఒకరోజు మీ దగ్గరికి నిషా అనే పేషెంట్ వచ్చింది, తను ఎందుకు వచ్చిందో చెప్పగలరా అని అడుగుతారు. అదంతా మీకెందుకు చెప్పాలి, అయినా హూ ఆర్ యూ టు ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్. నో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పేషెంట్ పర్సనల్ డీటెయిల్స్ని, పర్సనల్ థింగ్స్ని మీకు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు అని అంటారు. ఇంకా వెంటనే చామంతి, మేము మామూలు మనుషులం కాదు, పోలీస్ అని అంటుంది. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. బాబు అని ప్రేమ్ చేయి గట్టిగా పట్టుకుంటుంది చామంతి. "ఆ, అవును, వీఆర్ పోలీస్ అని అంటాడు. పోలీసా, ఐడి కార్డ్ ఎక్కడ అని అంటారు. సార్ చూపించండి అని అంటుంది చామంతి.
ఇంకా అలా చూపిస్తాడనమాట ప్రేమ్. తన లాయర్గా ఉన్న ఐడి కార్డ్ని తిప్పి చూపిస్తాడనమాట ప్రేమ్. చూశారు కదా, కన్ఫర్మ్ అయింది కదా, నేను ఇన్స్పెక్టర్, తను నా సబ్ ఇన్స్పెక్టర్. కాబట్టి చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా తను ఎందుకు వచ్చిందో చెప్పండి, తనపై మాకు కంప్లైంట్ వచ్చింది అని అంటాడు ప్రేమ్. సార్, తను ఎందుకు వచ్చిందంటే అబార్ట్ చేయించుకోవడానికి వచ్చింది సార్ అని అంటారు. ఏంటి, అబార్ట్ చేయించుకోవడానికి వచ్చిందా? అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ తండ్రి కన్సెంట్ ఉండాలి. బట్ ఆ రోజు తను ఒక్కరే బయలుదేరారు. మీరు ఎలా తన కన్సెంట్ని యాక్సెప్ట్ చేస్తారు అని అడుగుతారు. లేదు సార్, తనతో పాటు తన హస్బెండ్ కూడా వచ్చారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారా? ఎవరతను అని అడుగుతారు. సార్, అతని ఒక్క నిమిషం, డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నాయి, నేను తీసుకొస్తానని చెప్పి ఇంకా వెళ్ళి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి చూసేసరికి అక్కడ గుణ పేరు ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు చామంతి అండ్ ప్రేమ్. ఇదేంటి, ఇక్కడ గుణానేముంది అంటే దీనంతటికీ వెనక ఉన్న కారణం గుణానా అని ఆలోచనలో పడతారు. డౌట్ లేచాం, ఖచ్చితంగా ఆ గుణగాడే ఉన్నాడు అని తెలుస్తుంది. కానీ నిషా ప్రెగ్నెన్సీకి కారణం వాడే అంటావచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ సాక్ష్యం తీసుకువెళ్ళి మనం చూపించామనుకో, అవును తోడు కోసం వచ్చాను, నీళ్ళ కోసం వచ్చానని ఏదో ఒక కబుర్లు చెప్తూ ఉంటాడు. నో, వాడే నిజంగా తన తండ్రి, కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్న తండ్రి అని, ఆ ప్రెగ్నెన్సీకి కారణం వాడేనని తెలిసే ఒక గట్టి ఎవిడెన్స్ మనకు కావాలి. ఆ ఎవిడెన్స్ కావాలి అంటే మనం ఆ గుణగాన్ని కలవాలి అని అనుకుంటారు. బాబు, వాడు నిజం చెప్తారంటారా అని అంటారు. చెప్పించాలి చామ్, చెప్పిస్తేనే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఈ ఛాన్స్ మిస్ అయిపోతుంది చామ్ అని అంటారు. బాబు, కానీ గుర్తుంది కదా, ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock దాటిపోయింది బాబు. అంటే ఇప్పుడు కోర్ట్ క్లోజ్ చేసి ఉంటుంది కదా, మళ్ళీ మండేనే అతన్ని కలవడానికి ఉంటుంది. సో ఏం చేద్దాం బాబు అని అడుగుతారు. ఒక పని చేద్దాం చామ్, ఇంకా ఏదైనా దారులు ఉన్నాయేమో చూద్దాం, అసలు ఎవరిదంతా చేస్తున్నారో ఖచ్చితంగా చూద్దామని చెప్పి ఇంక అలా బయలుదేరుతారు. అసలు ఆ రోజు ఎవరున్నారు, ఐ థింక్ ఆ పార్టీలో మనకి సపోర్టివ్గా ఎవరైనా ఉంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. నిజంగా తను చూపించింది ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజా లేకపోతే ఎడిటెడా, ట్రిమ్డా అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు చామ్ అని అంటాడు ప్రేమ్. సో ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు అయితే అలా బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కాంటాక్ట్ అవుతూ ఉంటే ఇంకా రాజేష్ని కూడా కాంటాక్ట్ అవుతారు. ఎవరైతే ఆ రోజు అసలు ఈ కథని ట్విస్ట్ తిప్పింది, గుణాకి వేరే రూమ్ చూపించింది, ఒకడు ఉంటాడు కదా సన్నగా, ఎప్పుడు డ్రింక్ చేస్తూనే ఉంటాడు రాజేష్, ఇంక అతను అనమాట. అతనికి ఫోన్ చేస్తారు. హలో రాజేష్, ఆ రోజు ఏం జరిగిందో నీతో డీటెయిల్గా మాట్లాడాలి, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతారు. సార్, నేను మన కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను సార్, మీరు కూడా రండి అని చెప్పేసరికి ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు కాలేజ్ దగ్గరికి అయితే బయలుదేరుతారు. కాలేజ్ దగ్గరికి వెళ్ళి రాజేష్, ఇప్పుడు మా జీవితం నీ చేతుల్లో ఉంది. ఎందుకంటే సార్, ఆ రోజు ఏం జరిగిందో మీకు చెప్తాను వినండి. ఆ రోజు పార్టీలో అని జరిగిందంతా చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వచ్చేస్తాడు. బట్ తర్వాత గుణాని వీడియో లోపలికి పంపించడంతో గుణ లోపలికి వెళ్తాడు. అండ్ గుణ వల్లే నిషా ప్రెగ్నెంట్ అవుతుంది అనే అన్ని నిజాలు రాజేష్ చామంతి ప్రేమ్లతో షేర్ చేసుకుంటాడు. సార్, నేను చేసిన తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, చామంతి క్యారెక్టర్ని నాశనం చేయాలనుకున్నారు సార్. చామంతి ఎంత మంచి అమ్మాయో తెలుసు, తను మమ్మల్ని రోజు ఎంతలా మోటివేట్ చేస్తుందో మాకు బాగా తెలుసు. చామంతి లాంటి మంచి అమ్మాయి జీవితం అలాంటి గుణగాడి చేతిలో నాశనం అవ్వకూడదు సార్. అందుకే వాళ్ళకే చేశాను. అప్పుడే అప్పుడే వాళ్ళ బుద్ధి వస్తుంది అనుకున్నాను, కానీ వాళ్ళు ఇంతకి తెగిస్తారని నేను అస్సలు అనుకోలేదు సార్ అని అంటారు. వెంటనే ఇంక ప్రేమ్ అయితే పాప రాజేష్ని హక్ చేసుకుంటాడు. రే ప్రేమ్, నువ్వెప్పుడు తాగుపోతాడా అంటే అంటాం, కానీ నువ్వు ఎంత ఆలోచించావురా, చామ్ పరువు పోకుండా, చామ్ జీవితం నాశనం అవ్వకుండా ఆలోచించావు. నిజంగా నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలరా అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్, నేను ఎంతైనా చామంతి ఫ్రెండే సార్. ఏం చామంతి అని అంటారు. అవును, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి రాజేష్. రాజేష్, ఇప్పుడు ఇదంతా చెప్పావు, కానీ నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అంటారు. మేడం,
ఆ రోజు సీసీటీవీ రికార్డ్ మొత్తం నా దగ్గర ఉన్నాయి చామంతి, కావాలంటే నేను చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా మొత్తం చూపిస్తాడనమాట వీడియో. ఆ వీడియోని తీసుకొని ఇంకా చామంతి ప్రేమ అయితే ఇంటికి బయలుదేరుతారు. నాన్న, అమ్మ, వదిన గారు, అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తాడు. ఇంక అందరూ వస్తారు కిందకి. ఏమైందిరా ప్రేమ్, నీకు ఏదైనా రీజన్ దొరికిందా అని అడుగుతారు. పక్కా ప్రూఫ్ దొరికింది నాన్న. ఆ రోజు ఈ నిషా చూపించింది కేవలం ఒక చిన్న కట్ మాత్రమే. తను పూర్తిగా ట్రిమ్ చేసి వీడియోని చూపించింది. బట్ ఒరిజినల్ ఎక్స్ట్రాక్ట్ అంతా నా దగ్గర ఉంది, కావాలంటే చూడండి అనేసరికి ఇంకా ప్రేమ్ అలా వచ్చి 1 మినిట్ ఉండి వెళ్ళిపోతాడు. తర్వాత గుణ వస్తాడు. గుణ వచ్చి ఇంకా అలా గుణ వల్ల సో ఇంకా అదంతా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా రామాదేవి, హర్షవర్ధన్ వీళ్ళందరూ ఇదంతా ఫేక్, వీళ్ళు కావాలనే చేస్తున్నారు అనేసరికి ఇదంతా ఫేకా నిషా? అలా అయితే నీకు హాస్పిటల్కి ఎందుకు గుణ తీసుకువెళ్ళాడు? నువ్వు అబార్ట్ చేయించుకోవాలనుకుంటే ఎందుకు గుణ సైన్ చేశాడు? బిడ్డ తండ్రిగా ఎందుకు సైన్ చేశాడు? కావాలంటే చూడండి ప్రూఫ్ అని చెప్పి అందరికీ ప్రూఫ్ చూపిస్తారు. ఒక్కసారిగా ఇంకా నిషాకి తప్పించుకోవడానికి ఉండకుండా అయిపోతుంది. సో వెంటనే నిషా వాళ్ళ ఫాదర్ వచ్చేసి నిషా చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా నిషా షాక్లో ఉండిపోతుంది. డాడీ అన్నట్టు షటప్, జస్ట్ షటప్. నేను ఎంతో నమ్మాను, ఎంతో గౌరవించాను, ఫ్రీడమ్ ఇచ్చాను కదా అని ఇంతకి బరి తెగిస్తావా? సరే, అలాంటప్పుడు గుణాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, మళ్ళీ ప్రేమ ఎందుకు? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా నిషా? నీ కన్న తండ్రిని కాబట్టి ఈ విషయాన్ని మీ అమ్మతో కూడా నేను చెప్పను. నీకు గుణాకిచ్చే పెళ్లి చేస్తాను, రా అని ఇంకా అలా తన్నైతే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ప్రేమ్ ఏ తప్పు చేయలేదని చామ్ ప్రేమ్ ఇద్దరు కలిసి నిరూపించుకోవడంతో అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ ఇంకా అలా చామంతి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. చామ్, ఆ నిషా నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది. ఇంకా నా జీవితంలో ఉన్నది కేవలం నువ్వు మాత్రమే చామ్ అని అంటాడు. బాబు, మీరు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు అనేసరికి లేదు చామ్, నీ విషయంలో నేను చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. నువ్వు నా ప్రాణం అని నేను చాలా తక్కువగా చెప్తున్నాను చామ్. నువ్వంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను, ఎలా కూడా చూపించలేను. ఆ సముద్రంలో అనేసరికి ఆ సముద్రం లోతులో కూడా పోల్చుకోలేను, సముద్రంలో ఉప్పంతా కూడా తెలుసుకోలేను. ఇదే కదా బాబు అని అంటారు. చామ్, ఎలా చామ్ అని అంటారు. బాబు, ఇవి చాలా మూవీస్లో విన్నాను, కాబట్టి కొత్తగా చెప్పండి అని అంటారు. కొత్తగానా? సరే అని ఇంకా అలా తన గుండెల మీద రాసుకున్న చామంతి అనేది చూపిస్తాడు. చూడు చామ్, ఏదైనా పర్మనెంటో కాదో నాకు తెలియదు, బట్ నీ పేరు మాత్రం నా గుండెల్లో ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. ప్రేమ్కి భార్య అంటే కేవలం చామంతి మాత్రమే, ఇంకెవ్వరూ కాదు అని ఇంకా అది పచ్చబొట్టు పొడిపించుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. బాబు, ఎందుకు బాబు ఇలా చేశారు అని అడుగుతుంది. నీపై నాకెంత ప్రేమ ఉందో తెలియాలి కచ్చాం, అందుకే ఇలా చేశాను చామ్ అని అంటాడు. పాపం చామంతి ప్రేమ వైపు అభిమానంగా చూస్తూ, బాబు, మీరు అనుకున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించలేను బాబు అని అంటుంది. చూడు చామ్, ప్రేమించకపోవడానికి నీకు చాలా కారణాలు ఉండొచ్చు, కానీ నిన్ను నేను ప్రేమించడానికి ఎన్నో కారణాలున్నాయి. నిన్ను నా దాన్ని ఖచ్చితంగా చేసుకుంటాను చామ్ అని చెప్పి ప్రేమ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటారు హర్షవర్ధన్. ఇంక వెంటనే ఆలోచనలో పడతారు. ప్రేమ్, చామంతి ప్రేమించుకుంటున్నారా? అందుకేనా ప్రేమ్ ఎప్పుడు చామంతి వైపు అభిమానంగా ఉంటాడు? కానీ ఎందుకు ఇదంతా జరుగుతుంది? అంటే అసలు ఎందుకు వీళ్ళు నా దగ్గర ఇంత పెద్ద నిజం దాచిపెట్టారు? ఖచ్చితంగా ఇది తెలియాల్సింది కేవలం తనకి మాత్రమే అని చంద్రిక దగ్గరికి వెళ్తారు. ఇంకా చంద్రిక వర్క్ చేసుకుంటూ ఉంటే, చంద్రిక, నాకు నిజం చెప్పు, నిజంగా అక్కడ జరుగుతుంది ఏంటి? చామంతి ప్రేమిద్దరు ప్రేమించుకుంటున్నారా అని అడుగుతారు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. తనైతే అది కాదు బాబు అనేసరికి, నిజం చెప్పు, నాకు నిజం మాత్రమే చెప్పు, నిజంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా చంద్రిక అని అడుగుతారు. అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. మరి ఈ విషయాన్ని నాకు ఎందుకు ముందే చెప్పలేదు? నేను నేను సంతోషంగా ఉంటాను కదా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటాను కదా అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తారు హర్షవర్ధన్.
అలా చామంతి ప్రేమ్ పెళ్లి చేయాలని హర్షవర్ధన్ చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.